అమ్మాయి కాసులు కాసిన మంచినీళ్ళ తీసుకొచ్చి పెట్టు. ఏమిటిది? వాటలో కలుసుకో. వాటలో కలుసుకో. తోటలోకి పిచ్చి పిల్ల. ఏ తోటల్లో? తోట ఏంటి తోట? ఉత్తరం రాసావుగా, తోటల్లో కలుసుకో. నీకు నేను ఉత్తరం రాసానా? నీ బుద్ధులు మండిపోను. గోధుమ కప్పల మోహం నువ్వుని. వదులు, నీ మోహం మండా వదులు. వదులుకోలేదా? ఇప్పుడు చాలా హాయిగా ఉంది. ఈ నత్తి మాస్టర్ ఎప్పుడు వెళ్ళిపోతాడా గాని కాలేజీకి రావడానికే భయంగా ఉంది. చల్లటి మాట చెప్పాపో. బానే ఉంది. ఆయన కోసం క్లాస్ ఎక్కడితే పాఠాలు పెట్టి మనకేగా. అయ్యో, అసలు పాఠాలు చెప్తే కదా పోవడానికి. అక్షరం చదివేటప్పటికి తెల్లారైపోతుంది. అయితే రావన్నమాట. ఈ పీరియడ్ అయ్యేదాకా పిడుగులు పడ్డా ఇక్కడి నుంచి పాదలలో. రండి రండి, వెళ్దాం. ఎక్కడికే? ఇంకెక్కడికే? కాలేజీకే. అదేమిటే ఇప్పుడేగా అన్నావు పిడుగులు పడ్డా కదలను అని. ఇంతలో ఏమొచ్చింది? ఆ క్లబ్ లో ప్రియుడు జ్ఞాపకం వచ్చాడేమోని. క్లబ్ లో ప్రియుడే. అతను ఎవరో నాకేం తెలుసు. మార్నింగ్ విజయ డియర్. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చానా? ఇది మరీ బాగుంది. ఒంటరిగా కలుసుకుందాం, కులాసాగా మాట్లాడుకుందాం అని కబురు చేసింది మీరేగా. నేనా? నిన్ను రమ్మన్నానా? ఇది మరీ బాగుంది. ఇది మరీ బాగుంది. ఈ ఉత్తరం రాసింది మీరేగా. మీరు చూడండి. చూసాం. ఏమండి? ఇదిగో చూసారా? చూసారా? ఇది ప్రణయ కలహం అన్నమాట. ఇంకెందుకే మనం ఇక్కడ పానకంలో పుడకల్లాగా రండే పోదాం. సీత, హలో మేడం. విజయ, ఎందుకు నన్ను ఇలా వెంటేస్తున్నారు? నా బ్రతికెందుకు ఇలా ఆలోచన చేస్తున్నారు? నేను మీకేమో న్యాయం చేశాను? ఎక్స్ట్రీమ్లీ సారీ. నీకు బాధ కలిగించాను, క్షమించు. ఇప్పటికైనా నిజం చెప్పండి. అసలు మీరెవరు? నేనా? నేను నీకు శత్రువును మాత్రం కాదు. ఎంతకంటే ఇప్పుడేమీ చెప్పలేను. నాట్ ఇయర్స్. కలదోడు లేదు, కనపడటం లేదు. ఏమిట్రా నీ పల్లదలం? మీకోసం అమ్మగారు ఎదురు చూస్తున్నారు. చాలైనా కవరెట్టారు. ఏంటి అలా చూస్తారేంటి? కోపంగా ఉన్న త్వరగా వెళ్ళండి. నువ్వు జాగ్రత్త. మీరు నా గురించి ఎదురు చూశారట. నేనెక్కడ ఎదురు చూశాను? అదే కబురు చేశారట. కూర్చోండి. మీకు ఇక్కడ సౌఖ్యంగా ఉందా? చెప్తాం. రేపు నేను ఊరెళ్తున్నాను. చెప్తాం. ఇప్పుడు నేనేం చెప్తున్నాను?
నేను రేపు ఊరికి వెళుతున్నాను అని. అదే మా తమ్ముడు హరిబాబు, అదే విజయ తండ్రి. చిత్తం చిత్తం. హైదరాబాద్ లో మా తమ్ముడికి చాలా ఆస్తి ఉంది. ఆస్తి తగాదాల్లో ఉంది. మా పెద్దల ఆయనతో మాట్లాడి కొన్ని కట్టుదిట్టాలు చేద్దామని నేను హైదరాబాద్ వెళ్తున్నాను. అదంతా 2 రోజులు పట్టొచ్చు. అంతవరకు ఇంటి సంగతులన్నీ మీరే చూడాలి. ఆ బాధ్యత మీదే. చిత్తం చిత్తం. నా మీద మీకంత నమ్మకం కలగడం నా అదృష్టం. మంచిది. చూడండి, పిల్లల్ని 1 గంట కనపడుతూ ఉండండి. చిత్తం. ఎంత మాత్రం అలసిపోద్దు. చిత్తం. ఏమాత్రం అలసిపోను. చాలా కఠినంగా చూస్తాను. మరి నాకు సెలవిస్తారా? మంచిది. చూడండి, అదే నా గురించి మీరు చెప్పిన మాట పిల్లలకు కూడా చెప్పండి. ఎప్పుడు చెప్పను. మన మధ్యనే ఉండాలి. చిత్తం చిత్తం. ఏం జోగులు, కొంచెం మెలుగుగా నడుస్తున్నావు. బజార్ అంతా కొనేసావేంటి? ఏదో చేశాను బావా. అంత దూరం పోతున్నావు అనమాట. పిచ్చి బాబు, పిచ్చి బాబు. రే ఆగరా, ఆగరా. అన్నా విన్నావా? పిచ్చి బాబు, పిచ్చి బాబు. ఎంత కొన్నావు కోళ్ళు? గుడ్లు పెట్టలే, కోడి 11. గుడ్లు పెట్టలే, గడ్డి గుడ్డు పెట్టలే. మహా ఉంటే 3 రూపాయల కంటే ఎక్కువ ఉండదు. 3 రూపాయలు పిచ్చుకొస్తే వార పిచ్చుకలు 3 రూపాయలు. సర్లే, కూరలు ఎంత కొన్నావు? ఏమయ్యా మా యారాలు అడుగుతున్నా? రే జోగులన్నా, నిన్ను కంట కనిపెడుతూనే ఉన్నాను రా. ఈవేళ నువ్వు దగ్గర 14 రూపీస్ కమిషన్ కొట్టేసి ఉంటావు కదా. ఇది మా అత్తతో చెప్పానుకో, అంటే ఈ కోళ్ళతో పాటు ఇంకో ₹1 ఎక్స్ట్రా ఇచ్చి నిన్ను కూడా చప్పక్ అని కొంచేస్తుందండి. ఇలా చిన్న చిన్న సంగతులని నీకెందుకు? నోర్మోయ్. బజార్కి వెళ్ళి నువ్వెంత కమిషన్ కొట్టేసావో నేను కనుక్కుని వస్తాను. అంతవరకు ఇక్కడే పడుంది. లేదా నీ మొత్తం కథ అంతా కూడా పైకి వెళ్ళిపోతుందంటే. ఇంట్లో ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఎక్కడ దాక్కున్నాడు చెప్పు. ఎందుకండి? ఎందుకా? 32 ముక్కల కింద కోసి ఊర్లో జనాలందరికి పంచిపెడతా. అయ్యో వద్దండి, నా మొహం చూసేనా వదిలిపెట్టండి. నీ ముఖమా? చూస్తాను. పిచ్చి కాసులు, మీ అన్నయ్య ఎక్కడుంటే నేను వస్తాను చెప్పు. లిటిగేషన్ లో పెట్టి ధైర్యంగా వచ్చాను. ఇదే మీ నాటకం? నాటకం కాదు, దీన్నే ప్రేమ అంటారు. మొదటి సీన్ ఇట్టాగే ఉంటుంది అనమాట. ఇదా మీ ఎత్తు? మా అన్నయ్య చూస్తే ఏమన్నా ఉందా? అసలే మీరంటే మండిపడుతున్నాడు. అవన్నీ నాకు తెలుసు, అందుకనే అన్ని ఏర్పాట్లు చేసుకొచ్చాను. చూడు, ఇటువంటి సమయాలు అందరికీ దొరకవు. దొరికినప్పుడు బొంతగాకులకు కావు అంటూ టైం వేస్ట్ చేసుకోకూడదు. ముందు ఈ విషయం తేల్చి చెప్పు. నేను నిన్ను ప్రేమిస్తాను కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? బా ఏమిటండి ఆ మాటలు? ఆన్సర్ టు పాయింట్స్ టు ఆన్సర్స్. ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమంటే సత్యం మొదటి నుంచి చెప్పుకోవాలన్నమాట. సరే లేదా, ఎప్పుడు నువ్వు నా కోసమే బ్రతకాలి. నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి. అరే ఇదేదో తమాషాగా బాగానే ఉందే. ముందు ఇంకా తమాషాగా ఉంటుంది. మందగమన. మీ అన్నయ్య వచ్చే వేళ అయింది. వీపు సాపు చేస్తాడు. ఈ వేళకి ఈ పాఠాలు చాలు, జ్ఞాపకం ఉంచుకో. టాట్ సీర్ బాబాయ్. హాయ్.